అందరికీ వందనాలు. ప్రియులారా, ఇర్మీయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి ఏం జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే, ఇర్మీయా గారు దేవుని ద్వారా ప్రేరేపింపబడినవాడే యూదులు చేస్తున్న తప్పులను బట్టి వాళ్ళని గద్దిస్తూ, మీ మీదకి బబులోను వాళ్ళు వస్తారు, మిమ్మల్ని చెరలోనికి తీసుకుపోతారు అని వాళ్ళందరినీ హెచ్చరిస్తున్న టైంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఇర్మీయా చెప్పిన విషయాలను వాళ్ళు అర్థం చేసుకోకుండా రాజు అయిన సిద్కియా దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, ఈ ఇర్మీయా అనేవాడు మన రాజ్యానికి వ్యతిరేకంగా, మన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఉన్నాడు, కాబట్టి మీరు వీడి మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఇర్మీయా మీద వ్యతిరేకంగా కొన్ని నిందలను మోపారంట. అలా వాళ్ళు వెళ్ళి నిందన మోపినప్పుడు రాజైన సిద్కియా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అతను మీ చేతిలో ఉన్నాడు, మీకేం నచ్చితే అది చేయండి అని చెప్పి అలా వదిలేశాడంట. అలా వదిలేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఇర్మీయా, ప్రవక్త అయిన ఇర్మీయా దేవుని యొక్క మాటల్ని జనాలకి మోసే ఒక ప్రవక్తను తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఒక బావిలో పడేశారండి, తాళ్ళతో దించేశారంట. అందులో నీళ్ళేం లేదు, బురదలో కూరుకుపోయాడు అని మనకు కనబడుతుంది దేవుని వాక్యంలో. అలాంటి ఇర్మీయాని వాళ్ళు తీసుకెళ్ళి 6వ వచనంలో, వారు ఇర్మీయాని పట్టుకొని కారాగార గృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులో ఇర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మీయా దిగబడి ఉండెను. చూడండి, దేవుని యొక్క మాటలను ప్రకటించినందుకు, ఒరే మీరు పాపం చేస్తున్నారా, మీరు పాపం చేస్తే దేవుడు మిమ్మల్ని బబులోని చెరలోకి పంపించేస్తాడరా, దేవుని మాట వినండ్రా అని చెప్పినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రవక్తను తీసుకెళ్ళి బురదలో పడేశారంట, ఒక నూతిలో పడేశారంట. అయితే ప్రియులరా, అతన్ని గోతులో పడేసిన తర్వాత ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన ఇజ్రాయేలీలకు సంబంధించిన వాడు కాదు, యోధా గోత్రానికి సంబంధించిన వాడు కాదు, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు కాదు. అతడు కూషీయుడైన ఎబెద్మెలెకు అనే ఒక నపుంసకుడు. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడంట. చూడండి, ఇర్మీయా గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం నుంచి, రాజు బెన్యామీను ద్వారమున కూర్చుండి ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండ్రుడు వారు ఇర్మీయాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగరులో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేసెను, రాజా, నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన ఇర్మీయాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము. అతడున్న చోటును అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమియూ లేవు. రాజా, మీరు ఏదైతే ఇర్మీయా పట్ల చేయించారో అది తప్పు. వాళ్ళందరూ కావాలని ఇర్మీయాని ఇరికించారు. మీరు అలాగే వదిలేస్తే ఇర్మీయా చచ్చిపోతాడు గుంటలో పడి. ఖచ్చితంగా వాళ్ళు అన్యాయమే చేశారు, అతను తప్పేం లేదు అని చెప్పి దేవుడంటే ఎరుగని ఒక షండు, ఒక అన్యుడైన వాడు వచ్చి రాజుని ఎదిరించి మాట్లాడుతున్నాడండి. ఎందుకు? ఇర్మీయా యొక్క మాటలు అతనికి నచ్చాయి. దేవుని గురించి ఇర్మీయా చెప్తున్న మాటలు ఆ ఎబెద్మెలెకు గ్రహించినప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ఇతను నిజంగా దేవుని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అతను ఏం చెప్తూ ఉన్నాడంటే, ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము, అతడు చేసిన తప్పేం లేదు అని చెప్పినప్పుడు రాజు ఏం చెప్తున్నాడంటే, తన తప్పును తెలుసుకుని, అవునా, నిజమా, నేను ఎంత పట్టించుకోకుండా చేసేసానా, ఇది తెలుసుకోకుండా తప్పు చేశానా అనే విషయం అతను గ్రహించినప్పుడు ఎబెద్మెలెకుతో చెప్తున్నాడు అనమాట, నువ్వు కొంతమందిని తీసుకెళ్ళి ఇర్మీయాను బయటికి తీసుకొచ్చేయి, ఒకవేళ అక్కడే ఉంటే అతను చచ్చిపోతాడేమో అని చెప్పినప్పుడు మళ్ళీ ఎబెద్మెలెకు కొంతమంది జనాలను తీసుకుని వెళ్ళి మళ్ళీ తాళ్ళను దించి ఇర్మీయాను బయటికి తీసుకొచ్చాడండి. దేవుని యొక్క ప్రవక్తని అన్యాయముగా లేనిపోని మాటలు చెప్పి గుంటలో పడేస్తూ ఉంటే, దేవుని వాక్యం ఎరుగని ఒక అన్యుడు, ఇర్మీయా దగ్గర వాక్యం తెలుసుకున్న ఒక షండు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇర్మీయాని బయటికి తీసుకొచ్చాడండి గుంటలో నుంచి. అయితే తర్వాత ఏం జరిగింది అంటే, ఇది జరిగిన తర్వాత నెబుకద్నెజర్ ఏం చేస్తూ ఉంటాడంటే తన సైన్యంతో పాటు సిద్కియా ఉన్న ప్రాంతానికి వచ్చి ఆ రాజ్యం మీద దండెత్తి వాళ్ళందరినీ లేపేస్తూ ఉన్న టైంలో, వాళ్ళందరినీ చంపేస్తూ ఉన్న టైంలో దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం కనబడుతూ ఉంటుంది. చూడండి, ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు, ఇదే యెహోవా వాక్కు.
ఎబెద్మెలెకుకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు నన్ను నమ్ముకొంటివి. నా ప్రజలందరూ కూడా నా మాటలను పట్టించుకోకుండా ఇర్మియాని తీసుకెళ్ళి గుంటలో పడేసినప్పుడు నువ్వు మాత్రం నా మాట అర్థం చేసుకుని నన్ను నీవు నమ్ముకొంటివి గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించెదను. ఈరోజు చాలామంది చేస్తున్న తప్పిదే. దేవుని వాక్యం ఎప్పుడైతే మనల్ని గద్దిస్తూ ఉంటుందో, దేవుని వాక్యం ఎప్పుడైతే మనతో మాట్లాడి మనలో ఉన్న తప్పుల్ని బయటకు చూపిస్తూ ఉంటుందో, అంటే ఒక దైవజనుడి ద్వారా కానీ ఎప్పుడైనా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆలకించేవారిగా కొన్నిసార్లు ఉన్నాం. కొన్నిసార్లు దైవజనుడిని ఏం చెప్తాడు, ఈయనన్నీ నా కోసమే చెప్తున్నాడు అని చెప్పి పట్టించుకోకుండా వదిలేసిన సందర్భాలు ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎదురు తిరిగిన సందర్భాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చేస్తుంది కూడా అదే. దేవుని యొక్క మాటను పట్టించుకోకుండా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రవక్తను తీసుకెళ్ళి గుంటలో పడేశారంట. కానీ ఎబెద్మెలెకు అనే వ్యక్తి చేస్తున్న పని ఏంటి అంటే, రాజు దగ్గరికి వెళ్ళి మీరంతా చేస్తుంది తప్పు, అన్యాయంగా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి గుంటలో పడేశారు రాజా మీరు అని చెప్పి ఇర్మియాని గుంటలో నుంచి బయటికి తీసుకొచ్చాడండి. అలా దేవుని వాక్యానికి లోబడ్డాడు కాబట్టి ఒక కీడు వచ్చినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు తప్పించబడ్డాడు. ఈరోజు మనం చేస్తున్న పాపాన్ని బట్టి మన మీద కూడా ఒకరోజు కీడు అనేది వస్తుంది. కానీ ఆ కీడు నుంచి తప్పించుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా మనం తప్పించుకోవాలి అంటే దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు దానికి లోబడే వారిగా మనల్ని మనం మార్చుకోవాలి. అందరికీ వందనాలు.